తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు అంతా ఇంత కాదు. నానా ఇబ్బందులు పడుతూ పండించిన పంటను కాపాడుకోలేనటువంటి పరిస్థితి రైతులకు ఏర్పడింది. అకాల వర్షాలతో, అకాల ఈదురుగాలులతో కూడినటువంటి ఆకస్మికంగా వర్షాల కారణంగా పంటను కాపాడుకోవడానికి రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఆకస్మికంగా మంటలు చెలరేగడంతో పండించినటువంటి పంటను పొలాల్లోనే బుగ్గిపాలవుతూ అగ్నికి ఆహుతవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇలాంటి ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం నందివడ్డెమాన్ గ్రామంలో స్వామి అనేటువంటి ఒక రైతు తన పండించినటువంటి మొక్కజొన్న పంటకు ఆకస్మికంగా మంటలు చెలరేగడంతో ఒక్కసారిగా తను పండించినటువంటి పంట 5 ఎకరాల మొక్కజొన్న అగ్నికి ఆహుతైంది. ప్రస్తుతం మనము ఆ యొక్క స్వామి అనేటువంటి రైతు పొలంలో ఉన్నాం. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. పూర్తిగా 5 ఎకరాల యొక్క మొక్కజొన్న పంటను ఆ యొక్క రైతు పండించినటువంటి పంట గత రాత్రి ఆకస్మికంగా మంటలు చెలరేగి ఒక్కసారిగా పంటకు నిప్పు అంటుకోవడంతో ఒక్కసారిగా మొక్కజొన్న పంట బుగ్గి పాలై అగ్నికి ఆహుతి అయిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం పూర్తిగా విజువల్స్ లో చూస్తున్నాము. బిజినపల్లి మండలం నందివడ్డెమాన్ గ్రామంలో స్వామి అనేటువంటి రైతు యొక్క పొలంలో మనం ఉన్నాం. చూస్తుంటే ప్రతి ఒక్క రైతు కష్టం ఇలాగే తన యొక్క అగ్నికి ఆహుతి అయిపోతుందా అనేటువంటి పరిస్థితి నెలకొన్నది. తను ఏడాది కాలం పండించినటువంటి పంట ఒక్కసారిగా అగ్నికి కాలిపోవడంతో మంటల్లో తన యొక్క పండించినటువంటి మొక్కజొన్న పంట కూడా మంటకి కాలిపోయి బూడిదైపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారిగా పంట బూడిది కావడంతో ఆ యొక్క రైతులు రోదనలు కన్నింటి పర్యంతమవుతున్నారు. అప్పులు చేసి పంట పండించుకుంటే ఒక్కసారిగా ఈ యొక్క బూడిది పాలు కావడంతో ఉడక కుటుంబం అంతా కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి స్వామి ఆ యొక్క పంట యొక్క రైతు ఉన్నాడు. అతనితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే ఎట్లా జరిగింది ఈ యొక్క పంట నష్టము, ఎట్లా మంటలు అలుముకున్నాయి, ఏం జరిగింది అసలు? ఎట్లా జరిగింది మేము చూడలేదు సార్. మేము ఇంటి దగ్గర భోజనానికి వెళ్ళినాము. భోజనానికి వెళ్తే మాకు ఇక్కడ చిలక పక్కల ఉన్నవారు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వచ్చే వరకు మొత్తం కంప్లీట్ అయిపోయింది, కాలిపోయింది సార్. కాలిపోతే మాకు ఇప్పుడు దాని ఒక ప్యాకెట్, ఒక సంచి మేము 3,500 పెట్టి తెచ్చి వీరిగా దొరకక నాన్నకు తెల్లాలు పోయి నాన్నకు ఇబ్బందులు పడి ఎన్నో కష్టాలు పడి లాస్ట్ నోటికి అడిగి దాన్ని చేతికి తీసుకునే టైంలో మొత్తం అగ్గి పాలు అయిపోయింది. దానికి ఏమన్నా మీరు గవర్నమెంట్ కానీ ఎవరన్నా సహాధారం మాకేమన్నా హెల్ప్ కొద్దిగా మాయాంటి ఇబ్బందులు ఏ రైతుకు జరగకూడదు, రాకూడదు. ఈ సౌండి సమయం ఇది మా అంత పరిస్థితి ఎవరికి రాకూడదు కూడా కానీ మేము తెలియజేస్తున్నాము. ఇంకా ఇప్పుడు మాకైతే ఏమన్నా గవర్నమెంట్ నుండి మీరు ఏమన్నా సహాధారం చేయగలుగుతారని మేము కోరుతున్నాము. మరో రైతు కూడా ఇక్కడ ఉన్నాడు. తన యొక్క స్వామి యొక్క కొడుకు. తను కూడా వ్యవసాయం చేసుకుంటూ చదువుకుంటూ కూడా వ్యవసాయం చేస్తున్నాడు. రైతు కూడా ఎట్లా చెప్తారు అసలు ఏం జరిగింది ఈ యొక్క పంట నష్టం? ఏం జరిగిందంటే మేము నిన్న భోజనానికి వెళ్ళిన టైంలో ఊర్లోకి వెళ్ళాక ఇక్కడ దగ్గరలో మా అక్క వాళ్ళ ఇండ్లు ఉంటాయి, 1 కిలోమీటర్ దూరంలో. వాళ్ళు కాల్ చేసి చిలకతిక్కు పొగలు వస్తున్నాయి, వెళ్ళి చూడనని చెప్పారు. చెప్పేసరికి మేము వచ్చేసరికి ఆల్రెడీ మా దానిలోనే మంటలు చెలరేగుతున్నాయి. వచ్చి ఇంకా పైపులు వేసి ఇంకా అదుపు చేద్దామని పైపులు వేసి పైపులు కాలిపోయాయి. అందులోనే అదే మొక్కజొన్న చేనులో ఎద్దులు, ఆవులు ఉన్నాయి. దానిని కాపాడగలిగాము. ఇంకా తర్వాత ఇంకా చేను అయితే అంటుకపోయింది, ఒక 4 ఎకరాలు. దీనికి గవర్నమెంట్ సహాయం కోరుతున్నాము.
ఇలాంటివి జరిగితే ప్రతి ఒక్క రైతుకు, మాకే అని కాదు, ప్రతి ఒక్క రైతుకు సహాయం చేయాలని కోరుకుంటున్నాము. మరోవైపు కూడా ఆ స్వామి అనేటువంటి వ్యవసాయ పొలం పక్కనే మరొక రైతు కూడా పంట నష్టం జరిగింది. ఆ యొక్క రైతుతోటి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అంటే మీ యొక్క పంట ఎంత నష్టం జరిగింది, ఏం జరిగింది, ఏం చెప్పు, ఎంత జరిగింది, ఎంత కాలిపోయింది? 2 ఎకరాలు కలిపింది. మేము ఎండగొట్టిన పిండిపోయిన కాడికి మళ్ళీ వచ్చారకే ఇది అనుకున్నది కాడికి వచ్చింది. మీరు ఎంత మోటార్ వేసి పైప్ వేసి పట్టిండ్రు అందరూ పట్టితే సలాది. అంటే ఎట్లా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఏమైనా సహకారం కోరుతున్నారా? ఈ యొక్క నష్టం ఎంత నష్టం జరిగింది మొత్తము? జరగవచ్చు 4 లక్షలు. ఎన్ని లక్షలు? జరగవచ్చు 4 లక్షలు 3 లక్షలు. ఏం చేస్తారు మనం? మేము చూడలేదు, వాళ్ళు పెట్టక మేము చూడలేదు. ఏం చేయాలి? మహిళా ఉడక రైతు ఏమమ్మా, ఎంత జరిగింది, ఎట్లా నష్టం జరిగింది? ఎకరాకు 40 క్వింటాలు అంతే సార్. మేము ఇరిగే సంతలోకి పోతే చెప్పులు లైన్ లో పెట్టుకొని కూర్చొని నైట్ అనగా పగులనగా కష్టపడి తెచ్చుకొని 3000కి ఒక సంచి మొక్కలు ఇత్తనాలు తెచ్చుకొని నాటుకొని పెంపు చేసుకొని కలుసుకొని మందు కొట్టుకొని మేము రాత్రి పావులు నీళ్లు పెట్టుకున్నాం. నోట్లో పోసుకునే ముందర అగ్గితేవడం చదువుకపోయాడు. మాకు ఏం సహకారం చేస్తారు సార్? ఇంకా మీరే మాకు ఇప్పుడు ఏం మిలిగింది? మేము అప్పు ఎట్లా జరుపుకోవాలి? పిండి అప్పు జరుపుకోవాలి, ఇప్పుడు దున్నిన కిరాయి కట్టుకోవాలి, మేము మొక్కలు ఇత్తనాలు కట్టుకోవాలి, ఎట్లా కట్టుకోవాలి? మీరు దయచేసి గవర్నమెంట్ ఏమైనా మాకు సాయంకాలం చేస్తారని మేము అడుగుతున్నాం. మిమ్మల్ని ఎవరినైనా ఏ రైతు అయినా ఇట్లానే కావద్దు అని కోరుతున్నాం. అంటే మీరు ఎంత మొక్కజొన్న పంట వేసారు? 2 ఎకరాలు మాది, 2 అయింది సార్ మాది. ఎన్ని క్వింటాల పంట పండుతుంది? ఎకరాకు 40 క్వింటాలు వస్తుంది సార్. ఎంత నష్టం వచ్చినట్టు? ఎకరాకి 80 క్వింటాలు వస్తుంది సార్. 2 ఎకరాలు నష్టపోయింది సార్. మేము ఊళ్ళో ఉన్నాం, వచ్చేటాలకి పగలు వెళ్ళిపోతుంది, ఏం చేయలేకపోయినాం సార్. లాస్ట్కి వస్తే ఇప్పుడు మాకు దిక్కైపోయింది. మాకేం దయచేసి చూపిస్తారో మాకు గవర్నమెంట్. అంటే ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి? మీరు ఎలాంటి సహకారం కోరుతున్నారు? మేము మునిగిపోయినందుకు ఏమైనా కట్టిస్తారేమో గవర్నమెంట్ అని కోరుకుంటున్నాం సార్. మేము ఎందుకంటే ఆ ఇత్తనాలకు పిండికి కట్టుకోవాలి కదా సార్. అప్పులు మిత్తులు పెరుగుతుంటాయి. మేము వ్యవసాయం చేసుకొని బతాం. మేము పట్టణాలు మేము పూతాలు నమ్ముకొని బతుకుతున్నాం. మేము అది నోటికి వచ్చేది అగ్గి దేవుడు తీసుకుపోయి మేము ఎట్లా జరుపుకోవాలి సార్? అందుకే గవర్నమెంట్ కోరుతున్నాం, మాకు ఎవరు సాయం చేస్తుందేమో అది. ఇది నందివడ్డెమాన్ గ్రామంలో స్వామి అనేటువంటి రైతు. ఆ రైతు పక్కనే మరొక రైతులు కూడా ఆ యొక్క పంట నష్టం జరగడంతో ఒక్కసారిగా నిన్న మధ్యాహ్నము అగ్నికి ఆహుతి కావడము. సుమారుగా 5 ఎకరాలకు పైగా మొక్కజొన్న పంట వేశాము. ఎకరాకు 40 క్వింటాల మొక్కజొన్న పండేటువంటి పంట అప్పులు తెచ్చి యూరియా పిండికి పైసలు కట్టి కూడా అప్పులు చేసి పిండి వేసి పంట పండించుకున్న తర్వాత చివరి దశలో కోతకు వచ్చేటువంటి సమయానికి అగ్నికి ఆహుతి కావడము. అకస్మాత్తుగా ఈ యొక్క మంటలు చెలరేగడం, మంటల్ని ఆర్పడానికి ప్రయత్నం చేశాము. వ్యవసాయ పొలంలో అటు పశువులు కూడా ఉన్నాయి, కానీ ఆ పశువుల్ని కాపాడుకున్నాము, కానీ పంటను మాత్రం కాపాడుకోలేకమని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు జరిగినటువంటి నష్టాన్ని అటు అధికారులు అటు ప్రభుత్వము వెంటనే స్పందించి తమకు తగిన సహకారాన్ని అందించినట్టయితే రైతులు ఇక కష్టాల నుంచి బయటపడతామని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్ జిల్లా.